మనం ఇందాకేమో వేరే రోడ్డు అంటే వెళ్ళామండి. ఇప్పుడు వచ్చేటప్పుడు పాలకోటేరు ఈ రోడ్డు అయితే మన లోకల్కి అయితే తెలిసే ఉంటది. మనం తీసుకున్న పట్ట వచ్చిదేనండి, 17 కేజీలు వచ్చిందండి. దెబ్బకి శాలసప్ అయింది కదండి బాబు, ఊరిచేస్తుంది ఎండకి. రోడ్డు పక్కన నీళ్ళు ఉంటే పట్టేసుకుని పడిపోం, చల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోతాం. మరి రాజమండ్రి అయితే వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అండి. హైవే మీద ఈతకోట వరకు వెళ్ళి ఈతకోట నుంచి అయితే దిగిపోతాం. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. 19, 18 మీ గేట్ దురదృష్టం ఏంటో కానీ కరెక్ట్గా ఎండలో పడిపోయింది ఈరోజు. పొద్దున్నే వెళ్ళాం, అప్పటికీ ఈ ట్రాఫిక్ అయిపోవడం వల్ల రే సిగ్నల్ పడుతుంది చూడు. ఇదేంటి ఎల్బొడ్డే. అయ్యా 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 పోనీయండి అయ్యా. ఈతకోట వచ్చేసామండి మొత్తానికి. బయలుదేరి 8:15 బయలుదేరాం. 9:15, 10:15, 11:15, 12:15, 1:15 అంటే 5 గంటలు, 6 గంటలు. ఇంకో పావు గంట అయితే ఇంకా 6 గంటలు అయినట్టు. ఇక్కడ నుంచి ఇంకా 13 కిలోమీటర్లు చూపెడుతుందండి వాళ్ళు పెట్టిన లొకేషన్ అయితేనే. వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం ఫాస్ట్కి వెళ్ళి దీన్ని దింపేస్తే మన బాధ్యత అయితే అయిపోద్దండి. మరి అప్పుడు కాల్ చేసేస్తుంది. ఇంక 7 కిలోమీటర్లు ఉందండి, దగ్గరికి అయితే వస్తాం. అలాగే మన లైవ్ లొకేషన్ పెట్టాము అన్న, ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాం, కొంచెం రెడీగా ఉండండి అని. ఓకే కమ్ అని మెసేజ్ పెట్టారు. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వస్తామండి. కోళ్ళు అయితే సేఫ్ గా దించేసుకున్నారు. ఆ కోళ్ళు అయితే ఇంటికాడ ఇచ్చుకున్నారు. ఇప్పుడు అయితే గేదెని లోపలికి ఎక్కడికో తీసుకెళ్తున్నారు, చేలు దగ్గరికి. ఏదో ర్యాంప్ ఏదోటి లేదా మట్టి కొట్టి ఏదోటి చూసుకొని దానికి పెట్టేసుకొని దింపేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోద్దండి. ఇక్కడ అనుకుంటారు అది చూపెడుతున్నారు, కాదు ఇంకా తీసుకుపోతున్నారు. తన ఏదో గేదెని దింపేసాం. ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు చూపెడుతుంది మా ఇల్లు. అంటే మామూలుగా మనం ఒప్పుకున్న దానికన్నా ఇప్పుడు 20 కిలోమీటర్లు అంత ఎక్స్ట్రా వస్తుందండి. కాకపోతే ఏంటంటే తప్పట్లేదు, మనమే కదా తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా అంటే మనం 10-20 కిలోమీటర్లకి ఇబ్బంది పెట్టాం ఇంకో బాగోదు కదండి. సో వెళ్ళిపోతున్నాం. బాబాయ్ గాడి చూడండి మొత్తం లాగేసింది. ఇదే లోడ్ బండి అయితే ఫుల్ రిస్క్, మామూలుగా లేదంటే చీకట్లో రోడ్డు అంతా బాగుంది కదండి. అయ్యమని వచ్చాడా ఇంకంతే, ఇంక డైరెక్ట్ గా ఇంకా అయ్యేట్లోకే. ఏంటమ్మా 2:30 అయింది టైం. ఇంకప్పుడైతే ఏదోటి చూసుకుని హోటల్ ఏదోటి ఇక్కడ భోజనం చేసేయాలి. ఇప్పటికి ఏంటంటే వాటి కోసం లేట్ అయింది. టర్న్ లెఫ్ట్ అంట. ఎస్ టర్నింగ్ ఉందిరా. కాలో చూడు. Take the next left, then turn right. మనకు అత్తరండి. మనోడా ఇతను బ్లూ కలరా ఆడు అసలు గోడు అనుకుంటా. అప్పుడు గ్రీన్ కలర్ రథమిగ్గా బల కొడతారా.
dang, 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 dang. రాజ్యాలు కావాలి. రాజ్యాలు కావాలి. కేకలంటూ పోవాలి. ఈ ప్లాంట్ కోసం ఇక్కడ వేసిన గటర్ తీసేసి అవి ఎదరేసారా. ఈ రోడ్లో ఒకవేళ ఏమైనా హెవీ వెహికల్ వద్దాం అనుకుంటే చూసుకోండి, గటర్ పెట్టేశారు. ఇంకా హెవీ వెహికల్స్ అయితే రావండి ఈ రోడ్లోకి. మన బండి కోతేటట్టున్నారు దెబ్బగా ఓవర్ హీట్. మంట ఎక్కించేసా దానికి. ఏంటి ఏంటి ఆ సూప్ అండి. ఇదే గెటర్ అండి. జాగ్రత్తగా చూసుకోకపోతే అలవాట్లో పొరపాట్లో వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టండి. ఇంకా ఇంటింటి ఇంకా అంటది. అదొకటి చూసుకోండి. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, మొత్తం ఎదురన్న వాళ్ళని వైట్గా అంటున్న అర్థం. మొత్తానికి ఎక్కడో తిందాం అనుకుని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఇంచుమించు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చాము. 4:30 అయింది టైం. ఇప్పుడు తీసుకొచ్చాడు డైనర్. అలా నోటున్నాడో చూడండి గట్టిగా అనుకుంటాను. ఫుడ్ అయితే బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ విత్ జంసర్. కూలింగ్ మటుకు మామూలుగా లేదు. తీసుకొచ్చారు నువ్వు. The next day. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు బండి స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే భీమవరం అవతలకి వెళ్తున్నాం. అది అయిన తర్వాత అయితే లాంగ్ ట్రిప్ ఉంది. అంటే మనం ఎప్పుడు వెళ్ళేది అనుకోండి ఒంగోలు వెళ్తున్నాం. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఉన్నదేమో చూసుకోవాలి. ఇంక ఈ రోజు పొద్దున్న 5ంటికి స్టార్ట్ చేసిన బండి. తర్వాత రోజు ఏ టైం అవుతుందో చూడండి. ఫస్ట్ మనం లోడ్ అయితే రాత్రే చేసుకున్నామండి. ఎందుకంటే రెండింటికి టైం సెట్ అవ్వదు. మళ్ళీ పొద్దున్నే షాప్ తీయాలి, లోడ్ వేసుకోవాలి. ఇవ్వండి ఈ కిరాయి మనం వెళ్ళాం. సో మళ్ళీ ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి ముందు నైట్ వెళ్ళిపోయి లోడ్ చేసుకుని బండ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళి అన్లోడింగ్ వెళ్తున్నాం. వెళ్ళామని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి భీమవరం నుంచి. ఆ సామాన్లు వేసుకురావాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి వేసుకొని దింపేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం పెరవలు వెళ్ళాలి. పెరవలు వెళ్ళి అక్కడ లోడింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తం ఈ ట్రిప్ ఎంత వస్తుందో చూద్దాం, రీడింగ్ పెడదాం. కరెక్ట్గా 1,476 కిలోమీటర్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే. లాస్ట్గా ఇదప్పుడు చూద్దారండి. ఇక్కడ నుంచి అయితే భీమవరం వెళ్ళడానికి 2 రోడ్లు ఉన్నాయండి మా సైడ్ నుంచి. నేనైతే ఫస్ట్ ఇలా వెళ్ళిపోతాను, అంటే లెఫ్ట్ సైడ్కి. ఎందుకంటే ఒకసారి పొద్దున్న కూడా అతి వచ్చేస్తున్నారు. ఇటు సైడ్ అయితే ఎక్కువ మంది వస్తారు, బండ్లు వెహికల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు చెప్పే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అది అటు సైడ్ అయితే ఖాళీగా ఉంటుంది రోడ్డు, కానీ తక్కువ మంది ఉంటారు. ఎవరో మరి చెప్పడానికి ఉంటారు కదండి గమ్ముని. సో అది మరి మ్యాటర్. ఇప్పుడు వేసుకెళ్ళి లోడ్ అయితే 22 గంటలండి. అసలు ఫాస్ట్గా వెళ్ళాలంటే మళ్ళీ ఇదో లేటు. కరెక్ట్గా గేట్ అడిపోతుంది. గేట్ తప్పించుకున్నాం అనుకునే కాబట్టి గేట్. అసలు ఎంత పెద్ద వెహికల్ ఏదన్నా సిమెంట్ రోడ్డు లాంటిది ఉంటుంది, ఎదర ఒక రోడ్డు ఉంది. అక్కడ యూటర్న్ తీసుకుంటే మొత్తం బ్యాక్ సైడ్ ఎలా తీసుకుంటే ఆ రోడ్లోకి సరిపోయాయి. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద వెనక్కేసి ముందుకేసి ఇప్పుడు దీంట్లో ఏ ఇంటికన్నా తగిలింది అనుకో సరిపోతుంది. ఇంక వెళ్ళాల్సింది పోయి ఇంక ఇక్కడ చెట్ల మెడలో కూర్చో. అంటే తప్పు ఎందుకు చేస్తారో అర్థం కాదు. జస్ట్ ఒక 100 మీటర్స్ అంతే, కొద్దిగా ఎదురుంటుంది రోడ్డు. ఆ రోడ్లోకి అలా వెనక్కి తీసుకుంటే తప్పని తిరిగి
ఎందుకంటే ఇప్పుడు బళ్ళు మోటార్ సైకిల్ తోలి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు మనం ఇలా టర్నింగ్ తిరిగి లాగానే వెనక నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఒక్క నిమిషం ఆగితే ఆడు చిప్పేసుకుంటాడు, మనం క్లియర్గా వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరో చూస్తలేదు కదండి. అది మళ్ళీ మనదే తప్పు. ఎటు చూసినా పెద్ద వెహికల్దే తప్పు. మనం ఇప్పుడు వెళ్ళి చెరువు అయితే జోలపాలెం రోడ్లో ఉందండి. ఇప్పుడు దాకా మన జర్నీ బాగానే తగిలింది. అంతా పొద్దున్నే వల్లనే ఇలా వచ్చాం, లేదంటే కనుక అసలు గంటన్నర పైన పడేస్తుందండి. గట్టిగా అయితే 30 కిలోమీటర్లు 35 అలా వస్తుంది. దానికి అంత టైం పడుతుంది. 35 కూడా రాదండి, 30 కిలోమీటర్లు. అంతా ఖాళీగా ఉన్నాం, మనం రయ్యమని వెళ్ళిపోతున్నాం. దగ్గరగా అయితే వచ్చామండి. ఇప్పుడు ఈ ఊరు దాటిన తర్వాత మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా అప్పటి నుంచి అయితే ఎవరికి భయపడేది లేదండి, ఓన్లీ దారికి భయపడాలి అంతే. దారి కూడా మ్యాక్సిమం బాగానే ఉంటుంది, కానీ చిన్న మొక్కలు అయితే రివర్స్ వెళ్ళాలి. గట్టిగా పట్టించుకున్నాను. బాబా ఏంటి బాబా సడన్ బ్రేక్లు. ఇంకా ఇక్కడ చిన్న మొక్క బాగోదండి, మిగతాది పర్లేదు. మళ్ళీ ఫాస్ట్గా దింపేసుకొని మళ్ళీ వచ్చేసి టార్గెట్లు అన్నీ కూడా మనకు మొత్తం అన్ని ఈ రెండు అంటే ఇప్పుడు వేసుకెళ్ళేది మళ్ళీ తర్వాత ఏమో ఇంటి సామాన్లు ఉన్నాయి. అంటే తక్కువేలండి, 2-3 సార్లు అంతే. అవి ఈ దింపి దాకా కూడా మనకి కొంచెం కంగారుగానే ఉంటుంది. దింపేసిన తర్వాత ఇంకా వాళ్ళకి వెళ్తున్నాము అనేటప్పటికి ఇంకా మనల్ని కంగారు పెట్టరు కదా. మ్యాక్సిమం 10 అయిపోతే గొడవ ఉండదు. నాకు తెలిసి 11 అయిపోద్దండి. 7 అయింది ఇప్పుడు. అంటే 8 అన్లోడ్ చేస్తారనుకోండి. 8 మళ్ళీ ఇక్కడికి రావాలి, భీమవరం రావాలి, ఇక్కడ ఎక్కించుకోవాలి. ఇది 1 గంట. 9 వెళ్ళడానికి 1 గంట, గంటన్నర అలా 10 దాడుతుందండి. రిక్షా బండి. టపా టపా సౌండ్లు ఎలా వస్తున్నాయి. డీజిల్ కూడా గట్లా పెరిగేసింది. వచ్చేసామండి చెరువు దగ్గరికి. ఇది వరకు అయితే ఇంక ఇవన్నీ మొత్తం అద్దాలకు తగిలేసి చెట్లన్నీ కూడా తర్వాత కొంచెం చెప్తే ఇలాగా చేయించారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఒక సైడ్ కాకపోతే ఇది అంతా గాడండి, గట్టిగా పట్టించుకుని వెళ్ళాలి. అలా వదిలేమో ఇంకా అంతే సీన్. అబ్బా మేత ఏదో వేస్తున్నట్టున్నారండి. కరెక్ట్గా మేత టైంకి వచ్చామండి. ఆగాల్సిందే మళ్ళీ 1 అరగంట. ఇది మేత ఉప్పే స్టార్ట్ చేశారు 7ంటికి. ఇలా పట్ట ఇప్పేసి రెడీగా ఉందాం మనం కూడా. మనం తీసుకున్న పట్ట వచ్చి ఇదేనండి. 17 కేజీలు వచ్చిందండి. ఇది అంటే వేస్తే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు, కానీ తీయడానికి చచ్చిపోతున్నాం. పాత కేజీ 2 కేజీలు పట్టాక దీనికి మరి చాలా తేడా కదండి. అదొకటి మన బండికి డబల్ వచ్చేసింది ఏకంగా పట్ట. ఇదంతా కూడా డబల్లో వేసాం. అది ఇంటి సామాన్లు వేసుకెళ్ళినా కానీ ఇంక సరిపోయేలా ఉంటుంది అని చెప్పేసి అలా కొన్నాం. ఇంకా వరకు వస్తుంది ఇప్పుడు. మన బండికి డబల్ వేస్తే చూడండి ఎంత వస్తుందో. అక్కడ క్యాబిన్ దగ్గర నుంచి ఇక్కడికి డబల్ వేసాం అంటే ఎంత పెద్ద పట్ట చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 3800 అయిందండి. 18-24 సైజు. ఈ పట్టాను కూడా టెక్నిక్తో మడతట్టాలండి. అంటే లారీ ఓల్ టైప్లోని. మనం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎవరో సైన్ లేరు, మనం ఒకళ్ళే ఉన్నాం అనుకోండి, ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు వేసుకొని ఇంకా చిన్న చిన్న స్టెప్లు అలా మడతెట్టుకుంటూ వెళ్ళి కేబుల్ మీద పడేయచ్చండి. సేమ్ లారీ ఓల్ టైపే. ఎందుకంటే మామూలు పట్ట ఇంకా కిందకి లాగేసి మడతెట్టేసుకొని నెట్టేసుకుంటాం. ఇదైతే అసలు అవ్వదండి, చచ్చిపోతాం.
అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వెళ్ళాలి ఆ సామాన్లు ఎక్కించుకోవడానికి అయితే వెళ్ళాలి. మొత్తం ఈ కిరాయికి వచ్చిన సిమెంట్ కిరాయికి వచ్చినా కానీ మొత్తం మనకి కూడా అయిపోద్దండి. ఎందుకంటే మన బండి కూడా క్లీన్ చేయాలి కదా. చేసేటప్పుడు ఇలాగ గాలికో లేచిపోయి మనకు అంటుకుపోద్ది. చలంకాయ భీమవరం అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి కొంచెం ఒక కిలోమీటర్ అయితే వెళ్తే ఆ లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ సామాన్లు అయితే తక్కువ అంటే మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎర్లీగానే అయిపోయిందండి అన్లోడింగ్. అన్నీ కూడా ఇప్పుడు 8 అవుతుంది. 8 మనం అన్లోడింగ్ అయిపోయింది. భీమవరం కూడా వచ్చాము. ఇక్కడ కొద్దిగా అటు ఇట్లా అలాగా ఎలా లెక్కేసినా 10 అయితే అయిపోద్దని అనుకుంటున్నానండి. మరి ఎక్కడా లేట్ లేకుండా ఉంటే 10 అయిపోతే అక్కడ నుంచి మనం ఫాస్ట్గా బయలుదేరినా కానీ వాళ్ళు అన్నట్టు 10-11 రమ్మన్నారు మనల్ని. 10 కాకుండా 11 వెళ్ళిపోతాం. ఇల్లు చూడండి మొత్తం భీమవరంలో రిచ్ పీపుల్స్ అందరం ఇక్కడ ఉంటారా. ఎంత చూస్తే ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఉంటుందండి. ఇందాక ఆ లైన్ అయితే కరెక్ట్గా చూపించలేకపోయినది. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామండి. రెండో చోట కూడా అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయిందండి. 8:30కి మనం ఫస్ట్ దగ్గర అన్లోడ్ అవుతుందేమో అనుకున్నాం. అలాంటిది ఇక్కడ లోడ్ కూడా అయిపోయింది. సో గొడవ లేదు, ఇంక వెళ్ళిపోదాం. మ్యాక్సిమం 10కి లేట్ కూడా అవ్వదులేండి. 10 అన్లోడ్ అయిపోద్దాం. ఇప్పుడు మంచం ఒకటి, ఏసీ ఒకటి అంతే అండి. పెద్ద వెయిట్ ఏం కాదు. ఇది అక్కడ దింపేస్తే పని అయిపోద్ది.